సార్ నమస్తే. నమస్తే. ఏం పేరండి? నా పేరు జి చంద్రయ్య. చంద్రయ్య గారు ఏం చేస్తుంటారు? ఈఎస్ఐలో డ్యూటీ చేసి దిగిపోయినా. డ్యూటీ చేసి దిగిపోయినా రిటైర్మెంట్ అయ్యా 15 ఏళ్ళు అయింది దిగిపోయి కూడా. పానం కొంచెం బాగాలేనట్టుంది. ఉండేది ఎక్కడ? ఈ ఆంజనేయుల గుడి దగ్గర. ఈ రేమత్ నగరేనా? జవహర్ నగర్. జవహర్ నగర్ కి వస్తుందా? జవహర్ నగర్ ఈడే మా గిట్లకెళ్ళి తెలుసులే జవహర్ నగర్ తెలుసు. జవహర్ నగర్ ఆంజనేయుల గుడి దగ్గర. ఆంజనేయుల గుడి అన్నీ ఉన్నది, వెంకటేశ్వర గుడి అన్నీ ఉన్నది. రెండు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 4 ఉంటాం. కానీ ఒక అమ్మాయి చిన్నపిల్లే కదా. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది, ఉప ఎన్నిక తెలుసా? తెలుసు. ఎవరెవరు పోటీ చేస్తారు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా అంటే ఇక ఫోన్లో ఇంటుంటా బాగానే, కానీ అన్ని పేర్లు గుర్తుంటాయి. బిఆర్ఎస్ పార్టీ నుండేమో ఇంత ముందు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఉన్నాడుగా, వాళ్ళ భార్య సునీత. వాళ్ళ భార్య నిలబడుతుంది. ఏంది మరి ప్రజలు ఏమంటారు? ఓటు వేద్దామంటారు? వేస్తా అంటారు. ఎవరికి? గోపినాథ్ కే. గోపినాథ్ వాళ్ళ భార్యక. అంటే మరి ఇంత ముందు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు గోపినాథ్ జూబ్లీహిల్స్ కి. ఏంది ఏమైనా పనులు చేసిండా? ఈ మార్కెట్ లోనే అందరు ఎవరికైనా తూర్కోలు గిరుకోలు అందరు వచ్చేటోడు అయితే అప్పుడు ఉన్నప్పుడు పనులు ఏమైనా చేసిండా? మరి చేసిండు. పథకాలు ఇవ్వడం కానీ పథకాలు గీతకాలు నాకు అంత ఐడియా లేదు, కానీ నేను ఎందుకు పార్టీలలో ఎక్కువ రాలేను. అదే అంటే నార్మల్ గా ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకి పథకాలు గానీ అప్పుడు బాగాలేదు, కానీ ఎప్పుడంటే అప్పుడు రమ్మన్నప్పుడు వచ్చేది పోయేది. గోపినాథ్ మంచోడే ఉండే. వాళ్ళ భార్య పోటీ చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ నుండి, గెలుస్తుంది అంటారా? అది చెప్పలేదు. ఏమనుకుంటారు జనాలు నార్మల్ గా అంటే కొంతమంది అట్లా అంటారు, ఒకరికి ఇంత అంటారు, మంచి అంటారు, చెడు అంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎట్లుంది ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఏ గవర్నమెంట్ ఉన్నది నిజమే, కానీ ఏం పనులు చేస్తుండే, ఏం పనులు చేస్తలేదు. రేవంత్ రెడ్డి తెలుసా? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎరకలేదా? ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఇక 99% ఆయన తిట్టేటోళ్ళు ఉన్నారు, కానీ తిట్టనోళ్ళు లేడు. ఎందుకే అట్లా? ఏం పడ ఊర్ల పండు మస్తు తిడతాను, దుమ్ము పోస్తారు, ఆడోళ్ళు మస్తు తిడతారు. ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఎందుకు తిడతారు మరి? ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చింది నిజం, కానీ అందుబాటులో లేదు. కాకపోతే ఎందుకు ఫ్రీ పెట్టిండు అన్నది ఒకటి, ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు అని అంటారు. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ నుండి, తెలుసా నవీన్ యాదవ్? వినే ఉంటాడు కదా. సో మరి నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటదా, సునీత గారు గెలిస్తే బాగుంటదా, లేదా బీజేపీ నుండి దీపక్ రెడ్డి? పైపోటీ నేనెట్లా చెప్తా బాబు, ఎవరి అదృష్టం వాళ్ళది. పని చేసే వ్యక్తి ఉంటారు కదా నార్మల్ గా, ఇప్పుడు ఈ వ్యక్తి ఉంటే మంచిగా ఉంటది అని అనుకుంటారు కదా. ఈయన మంచోడే. మంచోడేనా? ఓకే. సో పోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండొచ్చు అంటారు. ఈమె ఏం గెలుస్తుంది, ఆడు గెలుస్తాడు. ఎవరు? పేరేం పేరు? గిన్నె ఈసుగుళ్ళు ఉంటాడు కదా, కాంగ్రెస్ ఆయన నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ వానికి పలుకుబడి బాగుంది, ఉందా? మంచి రాజకీయం మనిషి. ఓకే రైట్. సో అంటే ఇప్పుడు చివరికి ఒకరే ప్రశ్న, కేసీఆర్ పాలన మంచిగా అనిపించిందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా? కేసీఆర్ బేకార్ గాడు, ఏ దండిగా. కేసీఆర్ అంత లత్తు కొట్టినాడు, ఆడు ఉంటే అంత ఆయన చేతి కింద దోసుకున్నారు అని, మస్తు అప్పు చేసి పెట్టిండు బాబు. రేవంత్ రెడ్డి సంగతి ఏంది మరి? రేవంత్ రెడ్డి ఇంకా ఎవరికి ఏమి ఇస్తలేడు, పరిపాలన చేయాలంటే కష్టం అయిపోయింది కదా, అంతా ముంచిపోయాడు. కేసీఆర్ చాలా ముంచిపోయిండు, ఒక్క పైసా లేకుండా చేసిండు గవర్నమెంట్ లో. అంతా మన చేతి కింద వాళ్ళు దోసుకున్నాడు, వాడు దోసుకున్నాడు, వేస్ట్ గాడు. అంతే అంటావు. సరేనే, థ్యాంక్ యూ.